ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ విలేకరుల సమావేశానికి జరుగుతున్న కొన్ని పరిణామాలని తెలుసుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ఎన్ఎస్వి జాతీయ అధ్యక్షుడు రోజీ జాన్ గారు వచ్చారు. వారికి కూడా గాంధీ భవన్లో స్వాగతం పలుకుతూ నిన్న ఈరోజు జరుగుతున్న కొన్ని సంఘటనలు నేటి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల అణచివేత ధోరణికి నిదర్శనం అని చెప్పి మేము మనం చేస్తున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల గొంతు నొక్కడానికి ఏ ప్రయత్నం జరుగుతుందో, ఏ ఫ్యాసిస్ట్ టెండెన్సీస్ ఫ్యాసిస్ట్ విధానాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్యాసిస్ట్ విధానాల వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి మేము మనం చేస్తున్నాం. నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిగా ఉన్న అక్యూజ్గా ఉన్న అప్పారావు గారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయి చాలా రోజులైనా వారిని అరెస్ట్ చేయకపోవడానిపై మేము మరోసారి తెలంగాణ పోలీసుని మరి ప్రశ్నిస్తున్నాం. అంటే దళితుల పైన దళిత విద్యార్థులు ఒక ఆత్మహత్య చేసుకుని అప్పారావే కారణం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొత్తం భారతదేశంలో దీనిపై చర్చ జరిగిన తర్వాత అవమానానికి గురై సోషల్ బాయ్కాట్ గురై ఈ వైస్ ఛాన్సలర్ అప్పారావు తీసుకున్న చర్యల వల్ల అవమానానికి కృంగిపోయి మరణించిన దళిత విద్యార్థి రోహిత్ వేముల విషయంలో మేము మరోసారి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసుని. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద మీరు పెట్టిన కేసు కింద అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అతన్ని వైస్ ఛాన్సలర్ గా ఉండే అర్హత లేదు, అతన్ని వైస్ ఛాన్సలర్ గా బర్తరఫ్ చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పి నేను మరో మాట డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ఎక్కువ శాతం దళితులు గిరిజనులు నిన్న అరెస్ట్ చేసి 24 గంటలు పోలీసులు ఇల్లీగల్ డిటెన్షన్ లో పెట్టి మరి ఇది ఎంత మాత్రం సహించడానికి విషయం చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మేము డీజీపీ గారిని కలిసి చెప్పడం జరిగింది, మీరు అరెస్ట్ చేసిన విద్యార్థులని విడుదల చేయాలి, లేకపోతే మీరు కేసులు విడుదలుచుకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మరి ఇల్లీగల్ గా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకుని ఇరగొట్టి వాళ్ళ ఆచూకీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకుండా మరి పోలీస్ స్టేషన్ తిప్పుతున్న విషయం ఇది అప్రజాస్వామికం. మేము పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఎవరికో తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య దేశం, చట్టం, న్యాయం, జస్టిస్ ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వాలని చెప్పి మేము పోలీసులు విజ్ఞప్తి హెచ్చరిస్తున్నాం. మేము డీజీపీ గారిని పర్సనల్ కలిసి కూడా అడగడం జరిగింది, సెంట్రల్ విద్యార్థులను మీరు ఇమీడియట్ విడుదల చేయాలి, లేకపోతే మీకు ఎవరు ఉంటే తలుచుకుంటే మీరు తోచిన విధంగా మరి కేసులు పెట్టుకొని ఇమీడియట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి డిమాండ్ చేయించాం. మరి డీజీపీ గారు అది ఇమీడియట్ చేయిస్తారని చెప్పారు. ఆ విషయంతో సహా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆ విద్యార్థుల ఆత్మ బలిదానం కోసమే, ఆ ఆత్మ బలిదానం వల్లనే ఈ సీట్లో కూర్చొని
ఈరోజు ఆ యూనివర్సిటీ పట్ల విద్యార్థుల పట్ల ఒక అహంకారంతో నియంత్రిత ధోరణితో మరి అణచివేతనంతో ముందుకు పోయే విషయం కూడా మేము ఖండిస్తున్నాం. ఆ జరిగిన సంఘటన మరి ఎమ్మెల్యే సంపత్ గారు అక్కడికి పోయిండు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు వినిస్తారు. గౌరవ పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారము ఈరోజు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన గురించి తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా బాధ్యత గల శాసనసభ్యుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన వెళ్ళి పూర్వాపరాలు తెలుసుకొని విద్యార్థి నిజంగా సంఘటన దురదృష్టకర సంఘటన జరిగి ఉంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన సంఘీభావం తెలియజేసి వారికి న్యాయం జరగడానికి ఏం చేయాలో తెలుసుకొని రమ్మని చెప్పి వారు ఆదేశించడం. ఆలోపు నాకు కూడా ఓ విద్యార్థిగా యూనివర్సిటీతో సత్సంబంధాలు ఉన్నవాడిగా నాకు కూడా మెసేజ్ వచ్చి అంత లోపలనే ఆంధ్రవేలో పోతూ ఉంటాయి. పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పర్యవేక్షించి విశ్లేషించే లోపలే చనిపోయినటువంటి వ్యక్తి మృతదేహాన్ని ఎవరు కూడా గుర్తించే పరిస్థితిలో లేదు. వేలాది మంది విద్యార్థులు అంటా ఉన్నారు మా క్యాంపస్లో జరిగింది కనుక సంఘటన మా విద్యార్థి అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని వాళ్ళు వెలువచ్చుతూ ఉన్నారు. అటువైపు పోలీసులేమో యూనివర్సిటీలో ఇటువంటి సంఘటన జరిగి మళ్ళీ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి కాదు పక్క బస్తీవాడని చెప్పి ఏదో రకమైనటువంటి కన్ఫ్యూజ్డ్ 1-2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాస్తవాలను బయటకు తీసుకురావడానికి అక్కడ సూసైడ్ నోట్ ఉంది, ఆ చనిపోయిన అబ్బాయి యొక్క పర్స్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది కదా, విద్యార్థులందరూ చూసినారా, అవి ఎక్కడున్నాయో తీసుకొచ్చి చూపిస్తే నిజాలు నిగ్గు తేలిస్తే విద్యార్థులను కూడా నేను కన్విన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మలచడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ఆలోచన విధానం అంతా ఎలాగైతేనే యూనివర్సిటీలో విద్యార్థులు మళ్ళీ కలవకూడదు, యూనివర్సిటీలో మళ్ళీ విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయకూడదు అనేటువంటి కుట్రపూరితంగా. ఎందుకంటే సంఘటనల పూర్వపరాలు తెలుసుకుంటే పోలీసుల ఆలోచన విధానం వాళ్ళ మాట్లాడే విధానం కూడా చూస్తే 4 రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పెద్ద ఎత్తున 10,000 మంది విద్యార్థులతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటే విధంగా నిరుద్యోగులు యువకులు ఉద్యోగ నియామకాల మీద నిరుద్యోగ సమస్య మీద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ప్రసంగించడం, ఆ మీటింగు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి నాంది ప్రస్తావన గావించబడ్డది అని గ్రహించినటువంటి ప్రభుత్వము కుట్రపూరితంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనను ఉపయోగించుకొని సంపత్ కుమార్ గారి శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరి మీద మళ్ళొకసారి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రాకూడదు, మళ్ళొకసారి విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మరి ఒకసారి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి కేంద్ర బిందువు కాకూడదు అన్నటువంటి కుటిల రాజకీయ నీతితో నా మీద, విద్యార్థుల మీద, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అందరి మీద విచ్చలవిడిగా దాడి చేసి పర్టికులర్గా ఉన్న వాళ్ళలో కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విజయ్ మా పిసిసి స్పోక్స్ పర్సన్, ఆ రకంగా నవీన్ యాదవ్ అని, తర్వాత ఇద్దరు ప్రొఫెసర్లు కూడా మీరు ఆలోచన చేయండి. గాలి వినోద్ కుమార్ అని మొన్న వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్గా అప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడుతూ మొన్న కంటెస్ట్ కూడా చేసిన. ఆ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్షపూరితంగా పోలీసులు ఇంటెన్షనల్గా దాడి చేయడం జరిగింది. నా మీద, అనిల్ మీద, విజయ్ అయితే మీరు చూస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేసే విధంగా చూస్తేనే అసలు మనిషిని పోలీసులు ఈ రకంగా కూడా కుట్టగలుగుతారనే విధంగా కిందేసి తొక్కి మా కళ్ళ ముందు జరిగిన సంఘటన. ఇవన్నీ పూర్వాపరాలను పరిశీలిస్తే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారు కావచ్చు, వీరు కావచ్చు, బాధ్యత గల శాసనసభ్యుడిగా నాకు హక్కుగా, నా ధర్మంగా యూనివర్సిటీ విద్యార్థిగా అక్కడికి వెళ్తే ఉన్నటువంటి వాస్తవాలను బయట పెట్టకుండా ఎట్లయితేనే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని అణగదొక్కాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం తరఫున పోలీసులు నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం జరిగింది. నా వెహికల్ అక్కడే ఉంది, ఇప్పుడు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నన్ను అందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఒకటి ప్రశ్నిస్తూ ఉన్న మీడియా ద్వారా, ఒకవేళ ప్రభుత్వము కక్షపూరితంగా, కుట్రపూరితంగా, ప్లాన్డ్గా చేయదలుచుకోలేదు, అనుకోకుండా జరిగిన సంఘటన అయితే మీలో ఏ మీడియా ప్రతినిధి కూడా అనుమతించలేదు ఎందుకు? కొంతమంది ప్రజాప్రతినిధులు, తర్వాత సామాజిక
ప్రజా సంఘాల వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తే కూడా బయటనే ఆపేసినారు. ఇంటెన్షనల్గా మమ్మల్ని అక్కడ బంధించినట్టు చేసి శవాన్ని తోసుకుపోయి తల్లి ఎవరో తెలియదు, అర్ధగంట క్రితము తల్లి అని చెప్పి తమ్ముడు అని చెప్పి ఒకరిని చూపించినారు. మళ్ళీ ఒక 15 నిమిషాలకు తల్లి ఈమెనట ఆయన కాదంట అని చూపించారు. ఏ రకంగా ఎట్లయితేనేమి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే యూనివర్సిటీలో ఇంకొక ఆత్మహత్య జరిగింది అంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగం రగిలితే మా బండారం బయటపడుతుందో, నిరుద్యోగ నియామకాల విషయంలో బండారం బయటపడుతుందో, ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలకు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రం అవుతుంది అన్నటువంటి ఒక దుష్టపూరితమైనటువంటి కుటిల రాజకీయ నీతితో ఈరోజు ఈ దాడి జరిగింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నాం సంపత్ కుమార్ నమ్మకపోతే, లేకపోతే అనిల్ కుమార్ మీద దాడి చేస్తే, ఈ రకంగా వాహనాలను ధ్వంసం చేస్తే ఇంకోసారి యూనివర్సిటీలకు రారు, ఇంకోసారి యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన నిలబడరు, యూనివర్సిటీలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాకుండా చేయగలుగుతామని అనుకుంటున్నామో కానీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతకంటే రెట్టింపు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాన్ని, ప్రభుత్వ వ్యతిరేక ఐడియాలజీని విద్యార్థుల యువకుల్లో నెలకొన్నటువంటి ఆవేదనను, ఆక్రందనకు తోడుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతూ ఉంటాం తప్ప మీరు చేసే ఈ అరాచకపు అనగదొక్కే చర్యలకు భయపడి వెనక్కి పోయే వాళ్ళం కాదు అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. డీజీపీ గారిని కూడా కలిసినాం. ఇప్పటివరకైతే ఎటువంటి అనుమానాలు నివృత్తి చేసే చర్యలు కానీ అటువైపు నుంచి రాలేదు. ఇంతవరకు వెహికల్ ఇవ్వలేదు. మా మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు ఏం పెడతారో తెలియడం లేదు. అయినప్పటికీ విశ్వాసంతో ఉన్నాం. 2-3 రోజులు వేచి చూసి ఒకవేళ సరైన పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని పక్షంలో అధ్యక్షుల వారితో చర్చించి, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో చర్చించి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామే తప్ప వేరేగాడు వేయించే ప్రశ్నే లేదు అని చెప్పి తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విజయ్ పిసిసి స్పోక్స్ పర్సనే కాకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారనో, లేకపోతే విద్యార్థులను అణిచివేయాలనో, ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని ఏమో చేస్తామన్నట్టుగా బెదిరియడానికో మరి ఈరోజు వారి మీద దౌర్జన్యం దాడి చేయడం జరిగింది. 2 నిమిషాలు వారు ఆ సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తారు.